ఏమీ మనం వెలకట్టలేము. నేను మళ్ళీ చెప్తున్నా, మన తల్లి తండ్రి తర్వాత మనకు చదువు చెప్పినటువంటి గురువు వల్లనే మనం ఈ స్థాయికి వచ్చినాం. నేనైతే వ్యక్తిగతంగా అప్పుడు జీవితంలో పెట్టుకున్నటువంటి గొప్ప గొప్ప లక్ష్యాలు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినాయి. నేను ఒకటే చెప్తున్నా, ఈ బిడ్డ మీ బిడ్డ, మీరు తయారు చేసిన బిడ్డ. నేను మీరు ఏ లక్ష్యాలైతే ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా మీతో సాధ్యమైనవి మీరు చేస్తున్నారు, మీతోని సాధ్యం కానివేమన్నా ఉంటే గనక ఇప్పుడే నేను కొంతమంది నా గురువులు ఒక చిన్న పని అప్ప చెప్తే ఆ పని కాకపోతే ఎవరి గల్లైనా పడతా, ఎవరితోనైనా కొట్లాడతా, మీ పని చేసి పెడతా. గవర్నమెంట్ స్కూళ్ళ కోసం ఏమైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. కానీ మన ఆదిలాబాద్ బాగుపడాల, మన ప్రాంతం బాగుపడాల. మీరు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా సాధారణంగా సమాజ సేవ చేయాలనుకుంటే, రాజకీయాలకు రావాలనుకున్న రాజకీయాలకు రావచ్చు, రాజకీయాలకు అతీతంగా న్యూట్రల్గా ఉండి తటస్థంగా ఉండి సేవ చేయాలనుకున్న వాళ్ళకు కూడా ఒక వేదికని నిర్మిద్దాం. ఏదైనా సంథింగ్ స్పెషల్ చేద్దాం. ఏదో ఆనాడు మసూద్ అహ్మద్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సాత్నాల ప్రాజెక్ట్ వచ్చింది, స్పిన్నింగ్ మిల్లు వచ్చింది, సిమెంట్ ఫ్యాక్టరీ వచ్చింది. తర్వాత మనకి ఏ పరిశ్రమ కూడా రాలేదు. మన ఆదిలాబాద్ వెనుకబడ్డ ప్రాంతం కాదు, వెనుక పడేయబడ్డ ప్రాంతం అని అనేక సందర్భాలలో చెప్పిన. కానీ ఉద్యోగుల నుంచి, ఉపాధ్యాయుల నుంచే, క్షమించండి, ఉపాధ్యాయులే మీ నుంచే ఆదిలాబాద్లో మరొక పొద్దు పొడవాలా, మరొక విప్లవానికి నాంది కావాలా. నేనేమన్నా కొంతమంది అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ కార్యక్రమాల్ని నిర్వర్తించకుండా చెడు మార్గం ప్రయాణిస్తున్నారు కొంతమంది. అందులో అనేక మంచి వాళ్ళు ఉన్నారు. కానీ గురువులు మాత్రం ఎప్పుడు కూడా విద్యార్థుల కోసం, ప్రజల కోసం, మంచి కోసం తప్పించే వాళ్ళు. మీరుంచే ఆదిలాబాద్లో మరొక పొద్దు పొడవాల, మరొక విప్లవానికి ఇది నాంది కావాల. ఇక్కడి నుంచే, ఆదిలాబాద్ నుంచే తెలంగాణ రాష్ట్రానికి ఒక దిక్సూచి మనం కావాల. ఆ రోజు వస్తాయి. మీరు బాగా టీచర్లు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మీరు తయారు చేసినటువంటి ఈ బిడ్డ కంది శ్రీనివాస్ రెడ్డి, మీరు తయారు చేసినటువంటి ఈ బాణం మీరు వదిలిండ్రు. ఈ బాణం ఎక్కడ రాస్తారో, ఎవరిని రాస్తారో మీరు చెప్పలేరు. గుర్తుపెట్టుకోండి. వేరొక ఎమ్మెల్యే పదవి కోసమో రాలేరు ఆదిలాబాద్ కోసం. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అంతటా ఆ పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్నటువంటి కెరటాల్లాగా మనం అందరం కూడా ఒక గొప్ప లక్ష్యాలు సాధించడానికి వచ్చినాం. మీరు వదిలిన ఈ బాణం తప్పకుండా ఆదిలాబాద్, మీరు వదిలిన బాణం గురి తప్పదు. మీరు నన్ను వదిలిన బాణం అది ఖచ్చితంగా లక్ష్యాన్ని చేరిస్తుంది. నేను అనుకున్నది ఏది కూడా సాధ్యం కాకుండా పోలేదు. కొంచెం లేట్ అయినా కూడా సాధ్యమైంది. కానీ నాదొక్కటే, దేవుడు నాకు అన్ని ఆనందం ఇచ్చిండు. బాకీలు పెట్టి, అప్పులు పెట్టి చదివిపించినటువంటి మీకు ఒక గొప్ప ఉదాహరణ తెలియజేయాలి మీ అందరికీ కూడా. నాకు ఇంజనీరింగ్లో చదివేటప్పుడు మా తండ్రి గారికి ఆర్థిక స్తోమత లేకపోతే ఇద్దరు గురువులు కలిసి ఆర్థిక సహాయం చేసి నన్ను ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించారు. కుర్ర రమేష్ గారు, అల్లూరి భూపతి రెడ్డి గారు. ఈ విషయం నేను చెప్పకపోతే కనుక నాకు పురుగులు పడతాయి. ఖచ్చితంగా చేసిన మేలు ఎవ్వరూ మర్చిపోవద్దు. చేసిన సాయాన్ని మర్చిపోతే మన కన్న తల్లిని మర్చిపోయినట్టే. ఆ రోజు ఇంజనీరింగ్ రోజు, అప్పుడు బీటీ పత్తులు లేవు, పంటలు పండేటివి కావు, ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉండేటివి. ఆ రోజు లోన్ కోసం పోతే లోన్లు ఇచ్చేటువంటి బ్యాంకుల్లో డిలే అయితే కుర్ర రమేష్ గారు, నా గురువులు అల్లూరి భూపతి రెడ్డి గారు ఇద్దరు కూడా ఆర్థికంగా నా తండ్రి గారికి సహాయం చేసి నన్ను ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించడానికి కృషి చేసిండ్రు. సో నేను ఒకటే చెప్తా ఉన్నా, మనం కూడా వారు ఏ చెమటనైతే చిందించిందో మనల్ని తయారు చేయడానికి, దాన్ని మనం నిరంతరం మరవకూడదు. మనల్ని గురువుల్ని గుండెల్లో పెట్టి చూసుకుందాం, గురువుల్ని పెద్దపీట వేద్దాం, వారు చేసేటువంటి కృషిని మనం అభినందిద్దాం. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈ రోజు మనం 850 కోట్ల టర్నోవర్ చేసే కంపెనీ అమెరికాలో నడుస్తున్నదంటే ఈ గురువుల పుణ్యమే. ఈ గురువుల పాదాభివందనాన్ని అందుకే చేస్తా ఉన్నా. ఈ గురువుల ఆశీర్వాదంతోనే ఇక్కడ వరకు మనం వచ్చినాం.
వీరందరినీ కూడా మనం కళ్ళల్లో పెట్టి చూసుకుందామని ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరెన్నో విషయాలు మాట్లాడాలని ఉన్నది, ఎన్నో విషయాలు మీతో షేర్ చేసుకోవాలన్నది. మనసులో నుంచి భావోద్వేగాలు ఉప్పొంగి పొర్లుతున్నాయి, చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. కానీ నేను చెప్పదలుచుకున్నది ఒకటే, నేను చేసేటువంటి ఈ పోరాటం ఆదిలాబాద్ అభివృద్ధి కోసం కంకణ బద్దులై సామధాన భేద దండోపాయాలు వాడైన ఆదిలాబాద్ అభివృద్ధిని గుంజుకొని సాధించుకుందాం. ఇది మన అందరి దగ్గర ఉన్నది, ఇది అందరి దగ్గర ఉన్నది. ఈ బాధ్యత మనందరిది. అందులో గురువులటువంటి పోషించేటువంటి పాత్ర ప్రధానమైనటువంటి పాత్ర. ఆ గురువులందరికీ కూడా, వేదిక మీద ఉన్నటువంటి గురువులందరికీ కూడా పాదాభివందనం చేస్తూ వారి ఆదిలాబాద్ ప్రజలకి వారు మరింత సేవ చేయాలని, మట్టిలో మాణిక్యాల్ని నాలాంటి బిడ్డల్ని మరెంతో మందిని తయారు చేయాలని, ఆదిలాబాద్ ప్రాంతానికి చెందిన వాళ్ళని భవిష్యత్తులో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రులుగా తీర్చిదిద్దాలని మనం పెద్ద పెద్ద లక్ష్యాలు, ఉన్నత లక్ష్యాలు పెట్టుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. వారందరినీ కూడా మరొక్కసారి ఈ కార్యక్రమానికి